వైసీపీ హయాంలో న్యాయశాఖ లైబ్రరీకి అవసరమైన జనరల్స్, బుక్స్ రెండు వేర్వేరు చోట్ల నుంచి తీసుకున్నారు. వీటి బిల్లులు 31,500, 93,510 రూపాయలు అయ్యాయి. ఈ బిల్లులు చెల్లించాలని 2024 జనవరి 12న న్యాయశాఖ 2 జీవోలు ఇచ్చింది. అయితే అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ బిల్లులను చెల్లించలేదు సరికదా. 2024 మార్చి 31 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున వాటిని తదుపరి ఆర్థిక సంవత్సరానికి తీసుకురాకుండా రద్దు చేసేసింది. అన్ని అనుమతులు పొంది సిఎఫ్ఎంఎస్ వ్యవస్థలోకి వచ్చిన ఇలాంటి వేలాది బిల్లులను రద్దు చేసేసింది. ఇప్పుడు ఆ బిల్లులు చెల్లింపులకు అర్హత సాధించాలంటే మళ్లీ ఆ శాఖతో పాటు ఆర్థిక శాఖ అనుమతులు తీసుకోవాలి. పరిశీలనలు పూర్తయ్యాక దాన్ని చెల్లింపుల వ్యవస్థలోకి తీసుకురావాలి. ఈలోపు ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. కథ మళ్లీ మొదటికొస్తుంది. ఇలా జగన్ హయాంలో 5 ఏళ్ల పాటు అలా రద్దవుతూ వ్యవస్థలోకి ఎక్కుతూ ఉన్న బిల్లులు లెక్కలేనన్ని ఉన్నాయి. 10,000 లోపు ఉన్న బిల్లులు కూడా అనేకం పెండింగ్ లో పెట్టింది. చిన్న చిన్న కాంట్రాక్టర్లు సీఎంఓ చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా కరుణించలేదు. బిల్లుల బాధితుల నుంచి తప్పించుకునేందుకు అప్పటి ఆర్థిక శాఖ అధికారులైతే ఏకంగా పోలీసులనే కాపలాగా పెట్టుకున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఆర్థిక శాఖ ఇచ్చిన మెమో ప్రకారం ఇలా ఆర్థిక సంవత్సరాంతంలో రద్దయిన బిల్లులకు మళ్లీ ఆర్థిక శాఖతో పాటు సంబంధిత అన్ని శాఖల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జగన్ హయాంలో ఏపీలో ఉన్న ఆస్తులు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలేజీలు, పార్కులు, భూములు తాకట్టు పెట్టారు. మద్యంపై వచ్చే ఆదాయాన్ని 25 ఏళ్ల పాటు తాకట్టు పెట్టి మరీ అప్పులు చేశారు. రాజ్యాంగ విరుద్ధంగా కార్పొరేషన్లు సృష్టించి వాటి ద్వారా లక్షల కోట్లు అప్పు చేశారు. అయినా కాంట్రాక్టర్లకు పెద్ద ఎత్తున బిల్లులు చెల్లించలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆర్థిక శాఖపై ఇచ్చిన శ్వేతపత్రంలో గత ప్రభుత్వంలోని పెండింగ్ బిల్లులు 13,05,000 కోట్లు ఉన్నాయని వెల్లడించారు. ఇంకా తేలాల్సిన బిల్లులు ఉన్నాయని చెప్పారు. చంద్రబాబు సీఎం అయ్యాక జగన్ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిన బిల్లుల్లో దాదాపు 21,000 కోట్లు చెల్లించారు. కేంద్ర పథకాల కోసం మ్యాచింగ్ గ్రాంట్గా 8,000 కోట్లు ఖర్చు పెట్టి దాదాపు 70 పథకాలను తిరిగి గాడిలో పెట్టారు. జగన్ తన 5 ఏళ్ల పాలనలో కేంద్రం పథకాల కోసం ఇచ్చిన డబ్బును, అందుకు మ్యాచింగ్గా రాష్ట్రం ఖర్చు చేయాల్సిన సొమ్మును కూడా దారి మళ్లించారు.